హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఒకే కంపెనీ నుండి 2 రకాల సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ 2 నెలల నుండి 12 నెలల వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 2 to 12 మంత్స్ వరకు పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. తర్వాత ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగండి. గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూసేస్తున్నారు. సో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపెనీ వచ్చేసి పేయూ కంపెనీ అనమాట. దీంట్లో మనకి డేటా ఇంటర్న్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఎయిదర్ మీరు బెంగళూరు, గురుగ్రామ్, ముంబై లొకేషన్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. డేటా సైన్స్ రోల్ కోసం వచ్చేసి ఆన్ సైట్ కింద ఇంటర్న్షిప్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీలో ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఆర్ రిలవెంటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ ఇన్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ఇంటర్న్షిప్ కాబట్టి మీరు సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఇంటర్న్షిప్కి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి డ్యూరేషన్, ఈ యొక్క ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ 2 మంత్స్ నుండి మనకి 12 మంత్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. నో ఎక్స్టెన్షన్ బిహైండ్ 12 మంత్స్ అనమాట. 12 మంత్స్ వరకు అయితే ట్రైనింగ్ ఉంటుంది, కానీ తర్వాత అయితే ఉండదన్నమాట. తర్వాత ఫుల్ టైం జాబ్ అయితే వస్తుంది. సో మనకి 2 to 12 మంత్స్ పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. వీ విల్లింగ్ టు స్పెండ్ 3 మంత్స్ ఆన్ ప్రామిసెస్ ఎట్ ది లొకేషన్. లైక్ మనకి ముంబైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, గురుగ్రామ్లో కావచ్చు మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా మీ రెజ్యూమ్లో ఎటువంటి కీవర్డ్స్ ఉండాలంటే, అంటే మీ రెజ్యూమ్కి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్, పైథాన్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లాజికల్ అండ్ స్ట్రక్చర్డ్ థింకింగ్ ఉండాలి. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని స్కిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. ఏ పాజిటివ్ గెట్ థింగ్స్ డన్ వర్క్ ప్లేస్, ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి మనకి ఇస్తున్నారనమాట. యాక్సెస్ టు 500+ ట్రైనింగ్ కోర్సెస్ యాక్సెసిబుల్ ఎనీ టైమ్ ఎనీవే టు సపోర్ట్ యువర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కింద వీళ్ళు కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇదే పేయూ కంపెనీలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఇంటర్న్షిప్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇదే కంపెనీలో మీరు డేటా సైన్స్ ఇంటర్న్షిప్గా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు. ఈ 2 లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో పేయూ కంపెనీ నుండి ఇంటర్న్ రోల్ కోసం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. బెంగళూరు, గురుగ్రామ్, ముంబై లొకేషన్లో మీరు ఆన్ సైట్ కింద ఈ యొక్క ఇంటర్న్షిప్లో అయితే జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ రోల్ చూడవచ్చు, ఇంటర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్, బెంగళూరు లొకేషన్లో మీరు జాయిన్ అయితే అవ్వాలి. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ కోడింగ్ అండ్ డిబగ్గింగ్ మీద వర్క్ చేయాలి. దానికి సంబంధించిన ఏదైతే ఇన్నర్ పార్ట్స్ ఉంటాయో లైక్ డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, తర్వాత రైట్ క్లీన్ ఎఫిషియెంట్ కోడ్, ఇటువంటి ప్రొసీజర్ మీద వర్క్ చేయాలి. దాంతోపాటు మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోడింగ్ అండ్ డిబగ్గింగ్ మీద వర్క్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఉంటుంది, తర్వాత కొలాబరేషన్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, కంటిన్యూస్ లెర్నింగ్, అడాప్టబిలిటీ, ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం వర్క్ చేయాలి. దానికోసమే మీకు ట్రైనింగ్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే, ఎవరైతే కరెంట్లీ పర్సూయింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ లేకపోతే మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చేసి అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. ఏదైనా కావచ్చు, లైక్ జావా కావచ్చు, గోలాంగ్ కావచ్చు, పైథాన్, C++లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీ దగ్గర
ఉండాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క 2 రోల్స్‌కి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఓపెన్ చేయండి. మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కంప్లీట్‌గా చదవండి. దాన్ని బట్టి మీ రెజ్యూమ్ మోడిఫై చేసి అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలంటే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొనౌన్, తర్వాత వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ, అంటే ఏదైనా ఫ్రెషర్గా ఉంటే ఫ్రెషర్గా పెట్టండి, లేకపోతే నన్ను పెట్టేసేయండి. తర్వాత మస్ట్ మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్, ట్విట్టర్, గిట్హబ్, పోర్ట్ఫోలియో, అదర్ వెబ్సైట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుందన్నమాట. మన అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క పేయూ కంపెనీలో ఉన్న డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే 2 ఇంటర్న్స్ కోసం వచ్చేసి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. 2 లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి వెంటనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి.